అస్మద్గురుభ్యో నమ. ప్రహ్లాదుడు గురుకులం నుంచి మధ్యలో ఓ మారు తీసుకొస్తాడు. గురువులు తీసుకొస్తారు హిరణ్యకశిపుడి దగ్గరికి. నువ్వు చదువుకున్నావయ్యా బాగాను అని అడుగుతారు. హిరణ్యకశిపుడు అడిగితే బాగా చదువుకున్నానండి అని సమాధానం ఇస్తాడు. ఏమిటి సమాధానం ఇస్తాట? చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులనే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. తండ్రి, చాలా చదువులు చదివానయ్యా, ఇవి అవి అని లేవు. ఎన్నో ధర్మం అర్థం మొదలైన శాస్త్రాలు ఎన్నో గురువుగారులు నాకు నేర్పించారు అని చెప్పి, అయితే నువ్వు చదివిన అన్నిట్లో ఏదయ్యా సారవంతమైనది ఏది అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. అడిగితే ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయు సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. నాన్నగారు కదా, తండ్రి గారు కదా హిరణ్యకశిపుడు. మరి చెప్తున్నాడు ఆయన 9 విధాలైనటువంటి భక్తి మార్గాల్ని సూచిస్తున్నాడు. ఏమిటా 9ను? తను హృద్భాషల సఖ్యమున్, మనస్సు వాక్కు కాయముల చేత, అంటే త్రికరణములతో మనస్సుతోని మన వాక్కుతోని శరీరంతో కూడా చెలిమి చేయడం, శ్రీహరి గురించి ఆలోచించడం, శ్రీహరి గురించి సేవ చేయడం. శ్రవణమున్, ఆయనకి శ్రీహరికి సంబంధించినటువంటివి వినడం. దాసత్వమున్, ఆయనకి దాసత్వం చేయడం, కైంకర్యం చేయడం, సేవ చేయడం. వందన అర్చనముల్, వందనం చేయడం, ప్రణామం చేయడం, అర్చన చేయడం. సేవయు, ఆయన సేవించడం. ఆత్మలో నిరకయున్, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం. సంకీర్తనల్, శ్రీ మహావిష్ణువు తాలూకు సంకీర్తనలు చేయడం. చింతనంబను నీ 9 భక్తి మార్గముల, చింతించడం, ధ్యానించడం. ఈ అనేటువంటి 9 మార్గముల చేత శ్రీహరిని నమ్మి ఆయన మీదే భారం ఉంచి ఉండడం అనేది శ్రేయస్కరం నాన్నగారు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో తెలియపరుస్తాడు. 9 విధ భక్తి మార్గాలను తెలియపరిచాడు. స్వస్తి.